హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు బియ్యం పిండి రొట్టె అనేది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇందులోకి కావాల్సినవి ఉల్లిపాయ 1 కప్పు, జీలకర్ర 1 స్పూన్ అంతా ఇలా చిన్నగా కొంచెం దంచి పెట్టుకుంటే రోల్ లాంటిది ఏమైనా ఉంటే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. సో కరివేపాకు కొంచెం, కొత్తిమీర, ఇది వచ్చి పచ్చిమిర్చి పేస్ట్. జస్ట్ నేను పేస్ట్ అనేది రోట్లో ఇలా కొంచెం దంచి పెట్టుకున్నాను. ఉప్పు 1 స్పూన్ అంతా. ఇది బియ్యం పిండి. సో ఇది దీనిలోకి చట్నీ కావాల్సింది. ఇది మొత్తం అంతా ఉల్లిపాయలు 1 కప్పు, కొంచెం చింతపండు, ఉప్పు, టమోటా, వెల్లుల్లి అనేది మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదా అలానే వేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగొస్తుంది. సో ఇప్పుడు రొట్టెకైతే మనం కలిపేసుకుందాం మొత్తం. సో ఈ విధంగా మొత్తం అంతా కూడాను ఆనియన్ కట్ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం అంతా కూడాను కలిపేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు అనేది పోసేక ముందుగానే ఈ విధంగా అంతా కలుపుకునేసాక మళ్ళీ నీళ్ళు పోసుకుంటే బాగుంటుంది. సో ఈ విధంగా మొత్తం కలిపేసుకున్నాక ఇప్పుడు కొంచెం 1 స్పూన్ అంత ఆయిల్ వేసేసి మీరు కాటన్ క్లాత్ లేదా ఏదైనా కవర్ లాంటిది పెట్టి కప్పేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు అలాగ పెడితే చాలు, లేదా ఇమీడియట్గా కూడా మీరు చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఈ విధంగా 5 నిమిషాలు అయిన తర్వాత సో ఇప్పుడు పిండి మొత్తం నానింది కదా, సో ఈ పిండిని ఒక చిన్న ముద్దలాగా ఇలా చేసేసుకొని మనం పలచగా, ఎంత పలచగా అయితే అంత పలచగా ఒత్తుకోవాలి. సో ఈ విధంగా ఒత్తేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా చేతికి అంటుకుంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా వాటర్లో డిప్ చేసేసుకొని మన ఫింగర్స్ని సో ఈ విధంగా మొత్తం పలచగా ఒత్తుకోవాలి. లేదు మీకు చేత్తో ఇలా ఒత్తుకోవడానికి కష్టమవుతుంది అంటే ఈ విధంగా ఒకటి కట్ చేసుకోవచ్చు, పేపర్ ఏదైనా కట్ చేసుకున్నాక ఈ విధంగా పైన వైపు నుంచి సో ఇలాగా పలచగా మీరు ఎంత కావాలంటే అంత పలచగా మీరు ఒత్తుకోవచ్చు. సో ఇది మీకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది కూడా. చేత్తో చేయడానికి ప్రాక్టీసింగ్ అంత రాని వాళ్ళు ఈ విధంగా ఈజీ వేలో ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ఉల్లిపాయ చట్నీ అనేది పోపుకేసేసుకుందాం మనం. ఇందులోకి 1 స్పూన్ నేను ఆయిల్ యాడ్ చేశాను. పచ్చిశనగపప్పు అనేది మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేసుకోవచ్చు. మరి కరివేపాకు. సో ఇప్పుడు పోపుకంతా వేసేసి ఇలా కలుపుకున్న తర్వాత ఒక 5 నుంచి 6 నిమిషాలు ఉడకనివ్వండి. అంటే ఈ ఎండుమిర్చి కనుక మనం వేసామంటే ఇది బ్యాడ్గా ఈ ఎండుమిర్చి కనుక మీరు వేసారు అంటే రెడ్నెస్ అనేది బాగా ఉంటుంది. సో ఇప్పుడు పెనం వేడయ్యాక ఈ విధంగా ఆయిల్ అయితే జస్ట్ లైట్గా వేసుకోండి. సో క్లాత్ పైన ఈ విధంగా వేసామంటే ఈజీగా మీకు రిమూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది కాటన్ క్లాత్ అనేది. సో ఇప్పుడు ఈ అంచులంతా కూడా ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోండి లైట్గా.
ఉల్లిపాయ చట్నీ అనేది ఈ విధంగా ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుంది 5 నిమిషాల తర్వాత. సో ఇప్పుడు మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు 2 వైపులా బాగా అయితే కాలింది రొట్టె అనేది. కానీ ఇది మీడియం ఫ్లేమ్లోనే చేసుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది, మళ్ళీ టేస్ట్ కూడా అంత బాగా రాదు. సో ఈ విధంగా తయారైపోయిన తర్వాత ఆనియన్ చట్నీలోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇదైతే మీకు 5 నుంచి 10 నిమిషాల్లోపే అయిపోతుంది. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ.